ఇంత చక్కటి ప్రోగ్రాంను నిర్వహించినందుకు మరి సిద్దిపేట జిల్లా మరి అధ్యక్షులు ఈశ్వరన్నకు మరి భూపతన్నకు మరి ధన్యవాదాలు. ఒక ధ్యానమా యాగం తర్వాత ఫస్ట్ ర్యాలీ మరి ఇక్కడి నుంచి డిసెంబరు 21 వరకు మనం మళ్ళీ డిసెంబర్ 21 వరకు నిర్వహించుకునేటువంటి ధ్యానమా యాగానికి ఇలాంటి ప్రోగ్రాములు మనం ఎన్నో జిల్లాలలో ఎన్నో ర్యాలీలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ ర్యాలీల ద్వారా ఇన్ని ధ్యానమా చక్రాలకు ముందు తర్వాత వెంటనే మరి ఇక్కడ ప్రోగ్రాము ఫస్ట్ ర్యాలీ ఇక్కడ చేసినందుకు మరి ఒక ఇంట్లో ఒక బిడ్డ పెళ్ళిలో కొడుకు పెళ్ళిలో చేయాలంటే వారం రోజుల కింద లగ్గం కోట వేసుకొని పత్రికలు పంచి తల్లిదండ్రులు మాత్రమే కష్టపడతారు. ఇక్కడ ఈ ప్రోగ్రాంకు ముందు నెల 15 రోజుల నుంచి ఇంత చక్కటి ప్రోగ్రాంకు ఊరూరా తిరిగి తన కొడుకు పెళ్ళిలో తన బిడ్డ పెళ్ళిలో అన్నట్టుగా పోయి ఇంటింటికి పత్రికలు ఇచ్చినట్టుగా ప్రతి సెంటర్కి పోయి ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గరికి పోయి మరి పాంప్లెంట్ ఇచ్చి మా కార్యక్రమం ఉన్నది మా పండుగ ఉన్నది రండి అని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరి దగ్గరికి పోయి వాళ్ళు మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని గ్యాదర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి చక్కటి భోజనాన్ని మరి అందించి మరి ర్యాలీలో కూడా ఎలాంటి క్రమబద్ధం లేకుండా ఎవరిని శాసించకుండా ఎవరికి వాళ్ళు వచ్చి మరి భూపతన్న చెప్పినట్టు 4 గంటల వరకు ఉండాలంటే 4 గంటల వరకు అందరు దాదాపు అందరు ఉన్నట్టే. కానీ అంత క్రమశిక్షణ ఏ సంస్థలో కూడా ఎక్కడ కూడా జరిగినటువంటి విధంగా మనం చెప్పిన ఇందాక మన సాయి కృష్ణారెడ్డి సార్ అన్నట్టు ప్రతి జిల్లాలో ఒక మెగా పిరమిడ్ రావాలని అందరూ కూడా ఇదే సంకల్పం చేయాలి. మరి మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ చేసుకోవాలన్నా కానీ మన పిరమిడ్ సెంటర్లలోనో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవాలి. ఏ ఫంక్షన్ హాల్లోనో ఎక్కడనో చేసుకోకుండా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా మనకున్నదని మరి మనవి చేస్తూ మరి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి భూపతన్నకు ఈశ్వరన్నకు మరి భాస్కర్ రెడ్డి సార్కు మరి ఇంకా మరి ట్రస్ట్ మరి నంబర్ అయిన భాస్కర్ రెడ్డి సార్ కూడా చాలా దామోదర్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.